ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు ఏం సందేశం అందించబోతున్నారు అంటే, ఈ వీడియోను మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రెండింటిలో ఒకటి పట్టుకో, నీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది అని బాబాగారు మన కోసం రెండు వస్తువులను మన దగ్గర ఉంచారు. తల్లి, ఈరోజు నీ కోసం ఈ రెండు వస్తువులను ఉంచాను. నీకు ఇష్టమైన ఒక వస్తువుని నువ్వు తీసుకో అని చెప్పి మన బాబాగారు అంటున్నారు. అవి ఏమిటి అంటే, ఒకటి పసుపు, మరొకటి కుంకుమ. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని మనసులో కోరుకోండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ సమస్య ఏంటి అనేది మన బాబాగారు వివరిస్తారు. ఇప్పుడు మన బాబాగారు పసుపు పట్టుకున్న నా భక్తులందరికీ చెప్పబోతున్నాను అని చెబుతున్నారండి. బిడ్డ, నీ మనసులో ఎంత బాధతో ఉన్నావో, నీ మనస్సులోని మాటలను చెప్పుకోలేకపోతున్నావు, చాలా సతమతమవుతున్నావు కదూ. అలాగే ఒక మంచి శుభకార్యం జరగాలని ఎదురు చూస్తున్నావు కదూ. అది చాలా రోజుల నుండి ఎంతో ఆలస్యం అవుతూనే ఉంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగాలని ఆశపడుతున్నావు కదూ. నాకు కాబోయే భర్త ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నావు. అది ఇంకా ఆలస్యం దేనికవుతుంది అని బాధపడుతున్నావు కదూ. అంతా నేను చూస్తున్నాను బిడ్డ. ఏడవకు, బాధపడవకు, కన్నీరు కార్చకు, ఇక ఏడవకు. ఎలాంటి భర్త రావాలని కోరుకున్నావో అలాంటి భర్తనే నీకు భాగస్వామిగా చేస్తాను. నాకు తెలుసు బిడ్డ, ఇంకా ఏమి అడగాలని చూస్తున్నావో. బాబా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సంబంధం ఎందుకు కుదరడం లేదు అని బాధపడుతున్నావు కదూ. నీ కన్నీళ్లు నాకు కనిపించాయి తల్లి. ఇక బాధపడే అవసరం పోయింది. నీ తల్లిదండ్రులు ఏదైతే సంబంధం తీసుకువస్తారో అదే నీకు నచ్చుతుంది. వారికి తెలుసు తన బిడ్డకి ఎలాంటి భర్త కావాలి అని. అలాంటి అల్లుడిని తీసుకువస్తారు. త్వరలోనే నీ కళ్ళ ముందు ఉంటారు. నువ్వు అనుకున్నప్పుడు అది జరగలేదు అంటే అంతకంటే మంచి సంబంధం రాబోతుంది అని సూచనే. కానీ తల్లి, ఈ సంబంధం నీకు ఇది తగినదా అని నిర్ణయించే నీ మనస్సు కోసమే సంబంధాలు నీ దాకా రాకుండా చేస్తాను. నువ్వు కోరిన దాన్ని 10 రెట్లు నీ జీవితం బాగుండాలనే నేను చేస్తున్నాను తల్లి. ఎన్నో రోజులుగా నా మీద నమ్మకం ఉంచి నన్నే నమ్ముకున్న భక్తురాలువు నువ్వు. అందుకే నీ జీవితం బుగ్గిపాలు అయితే ఊరుకుంటానా చెప్పు బిడ్డా. మంచి రోజుల కోసం ఆరాట పడుతున్నావు. నీ శ్రద్ధ సబూరికి మెచ్చుకొని నీ కోసం రాజకుమారుడు లాంటి భర్తను పంపుతాను. అందుకో. అంతేకాదు, నీకు ఏం కావాలో అది మాత్రమే నీకు ఇవ్వబోతున్నాను. అది నువ్వు చూసి ఎంతో సంతోషిస్తావు. ఇంతకంటే ఇంకేమీ వద్దు బాబా అని నువ్వే అంటావు తల్లి. నీ అంతులేని ఓర్పు, సహనమే ఈరోజు నీకు సమాధానం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ. ఇప్పుడు కుంకుమ పట్టుకున్నావా? ఇప్పుడు కుంకుమ తాకిన భక్తురాలందరికీ ఇదే బాబాగారి సమాధానం. వినండి ఫ్రెండ్స్. కుంకుమ అనేది అమ్మవారికి ప్రతిరూపం. ఎరుపు రంగు కుంకుమ అంటే శక్తి దేవతలకు ఎంతో ఇష్టం. ఇప్పుడు నువ్వు కూడా ఈ రంగు తాకావు అంటే నీకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న ఏ దుస్తులు చూసినా నీ కంటికి అవి ఆకర్షించబడతాయి. కొన్ని విషయాలు గమనించు తల్లి. నువ్వేమిటో ఇష్టం లేని వాళ్ళు కొందరు ఉన్నారు. అలాగే కొంతమందికి ఎరుపు రంగు అన్నా నచ్చదు. అది చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఎక్కువగా ఈ రంగు కనిపించేది మన రక్తం. రక్తం చూసిన వాళ్ళు కొంతమంది భయపడుతూ ఉంటారు. అనారోగ్యానికి సూచన అని కూడా భయపడుతూ ఉంటారు. కానీ నీది ఎంతో సున్నితమైన స్వచ్ఛమైన మనసు తల్లి. నీది అంతే కాకుండా
ఈ ఎరుపు రంగు కుంకుమ సుమంగలిగా 100 ఏళ్ళు జీవించాలన్న ప్రతి స్త్రీ తన నుదుటి మీద ఈ కుంకుమ ధరించక తప్పదు. అలా ధరించిన స్త్రీకి నిండు ముత్తైదువుగా భావిస్తారు. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ పసుపు కుంకుమకు ఎంతో విలువనిస్తాము. కుంకుమని ఈరోజు నువ్వు తాకావు అంటే కొంతమంది నీ తప్పులను ఎత్తి చూపడంలోనే సగం జీవితం నాశనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు. అలాంటి వారి గురించి దిగులు పడద్దు తల్లి. ఎప్పుడైతే కుంకుమని తాకావో అప్పుడే నీ బాధలన్నీ తొలగిపోయినట్టు. దేనికోసం మనుక్షణం పరితపిస్తూ ఉన్నావో అది నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను. అందరూ నిన్ను అర్థం చేసుకునేలా రోజు అతి త్వరలో రాబోతుంది తల్లి. అంతేకాకుండా ఎప్పుడైతే కుంకుమని తాకావో దీర్ఘ సుమంగలిగా ఉంటావు తల్లి. మీ ఇంట్లో ఎలాంటి కలహాలు లేకుండా నీ జీవితం ఎంతో అన్యోన్యంగా ఉండగలుగుతుంది. నిన్ను నమ్ముకున్న వారికి కూడా ఎలాంటి లోటు లేకుండా నేను కాపాడుతాను. ఇక దేని గురించి దిగులు చెందకు, నిశ్చింతగా ఉండు తల్లి అని బాబాగారు ఈరోజు పసుపు కుంకుమ గురించి మనకు చక్కటి సందేశాన్ని అందించారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.